తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అట్లాగే దేశానికి కూడా ఒక అతి ముఖ్యమైనటువంటి రోజు. సింగరేణి ప్రారంభించి 136 సంవత్సరాలు పూర్తి చేసుకొని 137వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భం ఇది. ఈ ఫౌండేషన్ డే ఈరోజు మీ అందరి సమక్షంలో ఎనర్జీ శాఖను చూస్తున్న నేను ఇక్కడ కేక్ కట్ చేసి శాసనసభ్యుల సమక్షంలో సింగరేణికి సంబంధించినటువంటి విజయోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. సింగరేణి కాలనీస్ సంబంధించినంతవరకు రెండో అతి ముఖ్య కార్యక్రమం ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం విశాలంగా ఇక్కడ కట్టుకొని నేను ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రెండు ఈ ప్రాంతానికి సంబంధించినంతవరకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్స్ 1 and 2 జరుగుతూ ఉన్నాయి. ఈ కోల్ మైన్స్ సంబంధించి ఈ జరిగేటువంటి మైనింగ్ జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా మైన్స్ చూసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కూడా చేసి అవగాహన చేసుకొని వాటి పరిష్కారం చేస్తూ భవిష్యత్తులో సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పర్యటన రావడం జరిగింది. ఆనాడు మహానుభావులు సింగరేణి రాఘవయ్య గారు కొన్ని సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు. తప్పనిసరిగా ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజా సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడు వెనకడుగు వేయదు. సింగరేణి కాలనీస్ ప్రాథమిక మోటో కూడా ప్రొడక్షన్ అండ్ వెల్ఫేర్, ఉత్పత్తి చేస్తూ ప్రజల సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి విషయం దశాబ్దాల కాలంగా మనం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు చెప్పినటువంటి సామాజిక అంశాలకు సంబంధించి ప్రతిదాన్ని కూడా పరిశీలన చేసి సాధ్యమైన తోటికి వాటన్నిటికీ ఆన్సర్ చేయడానికి లేకపోతే పరిష్కారం చేయటం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పి శాసనసభ్యురాలకి మాటిస్తూ భవిష్యత్తులో మీరందరూ ఉజ్వలంగా ఎదగాలని, మీ సింగరేణి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలతో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.